వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దిస్ ఇస్ సతీష్. కిల్లర్ కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యం అని లేదు, పేద దేశం అని లేదు. కంటికి కనిపించని ఈ వైరస్ ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. అయితే ఫస్ట్ వేవ్లో వైరస్ చేతిలో చావు దెబ్బతిన్న దేశాలు సెకండ్ వేవ్లో కోలుకుంటే అప్పుడు పాఠం నేర్వని మనలాంటి దేశాలు గజగజలాడుతున్నాయి. ఇంతకీ అమెరికా, బ్రిటన్ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం ఇస్తున్న సందేశం ఏంటి? కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని సంక్షోభంలోకి నెట్టింది. చైనాలో మొదలై ప్రపంచమంతా కార్చిచ్చులా వ్యాపించిన ఈ మహమ్మారి కోట్ల మందిని చుట్టేసి లక్షల మందిని బలి తీసుకుంది. రోజురోజుకు వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కరోనా ఫస్ట్ వేవ్ లో అల్లాడిపోయిన దేశాలు సెకండ్ వేవ్ సమయానికి జాగ్రత్త పడ్డాయి. ఫలితంగా అవి ముప్పు నుంచి చాలా వరకు తప్పించుకున్నాయి. ఇక ఆ దశలో పాఠాలు నేర్వని మనలాంటి దేశాలు ఇప్పుడు తలపట్టుకుంటున్నాయి. కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు కొన్ని దేశాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నాయి. వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో చేతులెత్తేసిన అమెరికా తర్వాత కోలుకుంది. ఒకప్పుడు రోజుకి 2 నుంచి 3 లక్షల కేసులు వచ్చిన దేశం ఇప్పుడు వేలల్లోకి తగ్గింది. ఇక కొత్త రకం మ్యుటేషన్తో ఇబ్బంది పడిన బ్రిటన్ కూడా కోలుకుంది. ఫ్రాన్స్, ఇటలీలు కూడా వైరస్ పంజా నుంచి తప్పించుకున్నాయి. చాలా దేశాలు వ్యాక్సిన్ పంపిణీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాయి. 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అమెరికా విషయానికి వస్తే వ్యాక్సినేషన్ జరిగి కొద్ది కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టాయి. జనవరి 8న 3 లక్షలకు పైగా కేసులు నమోదైనా ఈ దేశంలో ఇప్పుడు రోజుకు 60,000 కేసులు వస్తున్నాయి. గత సంవత్సరం నవంబర్ 2వ వారం నుంచి జనవరి చివరి వరకు దాదాపు నిత్యం 1.50 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ దేశ జనాభాలో దాదాపు 40% పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. దీంతో కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. బ్రిటన్లో కూడా దాదాపు 50% మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో కేసులు 97% తగ్గాయి. స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక చిన్న దేశం ఇజ్రాయెల్ ప్రపంచానికి ఓ ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ జనవరిలో రోజుకు 10,000 కేసులు వచ్చాయి. కానీ ఇప్పుడు అది 100 కంటే తక్కువే. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రతను ముందుగానే అంచనా వేసిన ఇజ్రాయెల్ సర్కార్ వ్యాక్సినేషన్ను ఓ యజ్ఞంలా నిర్వహించింది. 90 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో దాదాపు 60 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. గతంలో దాదాపు 9 లక్షల మందికి కోవిడ్ సోకడంతో వారిలో యాంటీబాడీలున్నాయి. 70% మందికి పైగా యాంటీబాడీలు ఉండటంతో హెర్డ్ ఇమ్యూనిటీ మొదలైంది. అమెరికా లాంటి దేశాలు వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అని తటపటాయిస్తున్న సమయంలోనే ఇజ్రాయెల్ రెట్టింపు ధరకు వ్యాక్సిన్లు కొనుగోలు చేసింది. ఫైజర్ డోసుకు $15 చెబితే $30 చెల్లించి కొనుగోలు చేసింది. మాస్క్ కంపల్సరీ అంటూ అన్ని దేశాలు హెచ్చరిస్తుంటే ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ ప్రకటించిన ఏకైక దేశం కూడా ఇజ్రాయెలే. అంతగా కరోనాపై విజయం సాధించిందా దేశం. యుఏఈ, చిలీ, బహ్రెయిన్, సెర్బియా లాంటి దేశాలు కూడా వ్యాక్సినేషన్లో ముందున్నాయి. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో పోల్చితే మన దగ్గర వ్యాక్సినేషన్ కాస్త నెమ్మదిగానే సాగుతోంది. భారీ జనాభా, వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం సరిపోకపోవడం వంటి కారణాలతో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. ఇప్పటి వరకు 14,10,00,000 డోసులు మాత్రమే ఇవ్వగలిగాం. అందులో సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2.5 కోట్ల లోపే. సుమారు 12 కోట్ల మంది మాత్రమే ఫస్ట్ డోస్ తీసుకున్నారు. అంటే మన జనాభాలో 9% మందికి కూడా వ్యాక్సిన్ అందలేదు. పైగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎక్కువ మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 ఏళ్లు పైబడిన వారే. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ ప్రక్రియ శరవేగంతో సాగాలి. వ్యాక్సినేషన్ పెరిగే కొద్దీ కేసుల సంఖ్య తగ్గుతుంది. అది జరిగే వరకు మనం కేసులతో అల్లాడిపోవాల్సిందే.
ప్రపంచాన్ని వైరస్ గజగజలాడిస్తోంది. మరి మొదటి వేవ్లో కుదేలైన అగ్రరాజ్యాలన్నీ సెకండ్ వేవ్ను ఎలా కంట్రోల్ చేస్తున్నాయి? అమెరికా, బ్రిటన్ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖ వైద్య నిపుణులు సన్షైన్ ఎండి డాక్టర్ గురువారెడ్డి గారితో ఈ వారం క్వశ్చన్ అవర్. గురువారెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. గురువారెడ్డి గారు, మనం చూసాం అమెరికా, బ్రిటన్, ఇటలీ, ఇజ్రాయెల్ లాంటి దేశాలు మొదటి వేవ్లో మనకంటే చాలా తీవ్రమైన పరిస్థితులు చూశాయి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఇండియాలో ఉందనిపిస్తోందా? తప్పకుండా అండి, అంతకంటే ఎక్కువ ఉంది మనకి ఇంకా. ఎందుకంటే మనం మొదటి వేవ్ అయిపోయినప్పుడు బయటపడ్డామని చాలా మంది ఆనందపడ్డాం. నేను కూడా చాలా ఆనందంగా బతికిపోయామని అనుకున్నాను. అది మన అదృష్టం కానివ్వండి, మన సమర్థవంతం కానివ్వండి, ఏదైనా అనుకున్నాను. బట్ రెండో వేవ్ ఇంత సీరియస్ గా వస్తుందని ఊహించలేదు. ఇది మొదటి వేవ్ కంటే చాలా ఎక్కువగా, చాలా ఉపద్రవంగా మారింది అందరికీ. అంటే మన దగ్గర ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు గురువారెడ్డి గారు? చెప్పడం కష్టం. మల్టిపుల్ ఫ్యాక్టర్స్. మనం మొదటి వేవ్ తర్వాత ఉన్న 2 నెలల 3 నెలల సమయాన్ని మనం సరిగ్గా సద్వినియోగపరచుకోలేదని ఒక నా నమ్మకం. నెంబర్ 1. నెంబర్ 2, వైరస్ కూడా కొత్త మ్యూటేషన్స్ తోటి 1617 మ్యూటేషన్ తోటి ఇన్ఫెక్టివిటీ పెరిగింది. తర్వాత ఇమ్యూన్ ఎస్కేప్ అన్న రెండో గుణం, అంటే ఇమ్యూనిటీ, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ తప్పించుకునేది లోపలికి వెళ్ళగలిగే ఒక స్తోమతని, ఒక కొత్త దీన్ని కూడా కుదుర్చుకుంది అది. సో వైరస్ కొంత తెలివితేటలు పెరిగింది, మనకి తెలివితేటలు తగ్గి మనం కంప్లీట్ మళ్ళీ ఎలక్షన్ ర్యాలీలు, కుంభమేళాలు, మళ్ళీ జనసమర్థం, ఈ రకంగా అన్ని బయటికి వెళ్ళాం. తర్వాత వ్యాక్సినేషను మనం ఇంకా అర్థవంతంగా, ఇంకా వేగవంతంగా, ఇంకా సమర్థవంతంగా చేసుకుని ఉంటే బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో 16న నాకు గుర్తుండే ఆ రోజు వ్యాక్సిన్ వచ్చింది. అప్పటికే 2 నెలల కింద నుంచే పునా సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కోవిషీల్డ్ వాళ్ళు ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్లో వ్యాక్సిన్ రెడీ చేసి కూర్చున్నారు. సో మనం అప్పుడు కానీ వ్యాక్సిన్ మల్టీ డ్రైవ్ తీసుకొని అసలు ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, 45 ఏళ్ళు దాటిన వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవటం ఇట్లాంటివి లేకుండా మొదటి రోజే కంప్లీట్ గా అందరికీ ఆల్ అక్రాస్ ఇండియా 18 ఇయర్స్ పైన ప్రతి వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ చేయించుకోవచ్చు అని ఆ రోజు మనం కానీ పెట్టుంటే ఈ పాటికి జనవరి అంటే ఇప్పుడు 4 నెలల్లో ఇప్పుడు మనం చేసిన వ్యాక్సినేషన్ ఎంతమంది చేసాం? మనం 2.5 కోట్ల చేసాం. కనీసం ఇంతకి 10 మందికి ఎక్కువ చేసి ఉండేవాళ్ళో అనిపిస్తుంది నాకు. చాలా మంది దీనికి లాజిస్టిక్స్ ఉన్నాయా మనకంటే? డెఫినెట్ గా ఉన్నాయి. మన దేశంలో ఉన్నదే ప్రజలు. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆల్ మన త్రిదళాధిపతులు ఉన్నాయి. వాటన్నింటినీ రంగంలోకి దింపి NGOs ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని, కాలేజెస్ ని, హాస్పిటల్స్ ని, వీళ్ళందరినీ దింపేసి వాళ్ళందరితోటి మన పోలియో అన్నది ఒక అద్భుతమైన వరల్డ్ మొత్తాన్ని మెచ్చుకునే మనం మాస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేసాం. మనం అలాంటి కంట్రీ మనం ఈ వ్యాక్సినేషన్ మొదటి రోజే మొత్తం గేట్లు ఎత్తేసి ప్రతి రోడ్డుకి చివరిలో ఒక వ్యాక్సిన్ క్యాంప్ పెట్టి చేసి ఉంటే ఈ సెకండ్ వేవ్ నుంచి తప్పించుకునే వాళ్ళేమో అనిపిస్తున్నారు. అంటే గురువారెడ్డి గారు, మొదటి వేవ్ను భారత్ సమర్థంగా ఎదుర్కొంది అన్న ప్రశంసలు కూడా మనకి వచ్చాయి. మరి సెకండ్ వేవ్ను ఎందుకు ఆపుకోలేకపోయామంటే ఏం చెప్తారు? మన కర్మది. మనం ఇప్పుడు మొదటి వేవ్ నిజంగా చాలా సమర్థవంతంగా చేసాం. చాలా దేశాలు, ప్రపంచంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు, అమెరికన్ ప్రెసిడెంట్స్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు మనల్ని మెచ్చుకొని వీరతాళ్ళు వేశారు. మనకి బడిరా బడి అని మెచ్చుకున్నారు. మరి సెకండ్ వేవ్కి వచ్చేసరికి మనం ఇప్పుడు హాస్యాస్పదంగా అయిపోయింది ప్రపంచంలో. మన గురించి వాషింగ్టన్ పోస్ట్ దగ్గర నుంచి, న్యూయార్కర్ దగ్గర నుంచి ప్రతిరోజు ఎడిటోరియల్స్ రాస్తున్నారు ఇండియా నుంచి. ఎందుకంటే వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ మన ఇండియా, అట్లానే ఫార్మాస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ మన ఇండియా. అట్లాంటిది ఆ రెండు ఇప్పుడు షార్టేజ్ వచ్చి మనం వ్యాక్సిన్ డ్రైవ్ వెనకబడిపోవటం చాలా చాలా దురదృష్టం. చాలా, నన్ను అడిగితే ఒక రకంగా మన తప్పిదం, ఒక రకంగా మనం ఫెయిల్ అయ్యాం ఇక్కడ. అంటే గురువారెడ్డి గారు, లాక్డౌన్తో ఫస్ట్ వేవ్కు ప్రిపేర్ అయ్యాము, అనుకోకుండా సెకండ్ వేవ్ పెరిగిపోయింది. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలంటే ఏం చెప్తారు? లాక్డౌన్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఎనీమోర్. ఇప్పుడు లాక్డౌన్ కానీ మళ్ళీ పెడితే ఇప్పుడు ప్రపంచ దేశంలో మన ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చినట్టు ఒక అనార్కీను, ఒక రకమైన ఈ తిరుగుబాటు వచ్చేస్తుంది ప్రజలు వచ్చి. ఎందుకంటే ప్రిపేర్ అయ్యాం కదా. అవును, నేను అదే చెప్పేది. ఇప్పుడు లాక్డౌన్ కాదు సొల్యూషన్. దీనికి ఇప్పుడు సొల్యూషన్ వచ్చి మాస్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ ఎంత తొందరగా, ఎంత ఎక్కువగా
ఎంత సమర్థవంతంగా చేస్తే అంత తొందరగా మనం బయటపడతాం. ఉమ్, ఇప్పుడు టెస్ట్, ట్రేస్, ట్రీట్ అని 3 T's చెప్పారు మన ప్రైమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు దాంట్లో ట్రేస్ జరగట్లా, ఇంపాసిబుల్. లాక్డౌన్ లేనప్పుడు ఎక్కడ ఎవరిని ట్రేస్ చేస్తాం? ఇంపాసిబుల్, ట్రేస్ జరగట్లేదు. సో ఇక టెస్ట్లు కూడా ఇప్పుడు కిట్స్ అన్ని అంత ముందులాగే లేవు. టెస్ట్లు కూడా గంటల తరబడి క్యూలో నుంచోవాల్సి వస్తుంది. తర్వాత అప్పుడు గోల్డ్ స్టాండర్డ్ అయిన RT-PCR టెస్ట్ ఇప్పుడు 1 in 5 నెగిటివ్ వస్తుంది. అంటే 20% ఆఫ్ ద టైం నెగిటివ్ వస్తుంది. ఉమ్, అది ఫాల్స్ నెగిటివ్. ఎందుకంటే ఈ వైరస్ కొత్త మ్యూటేషన్స్ వల్ల తోటి పట్టుకోలేకపోతుంది. సో దాంతో మన వాళ్ళందరూ 2 సార్లు చేయించుకుని నెగిటివ్ వచ్చిందని చెప్పి మళ్ళీ జనసమర్థలోకి వెళ్ళటం, సిమ్టమ్స్ ఉండి వాళ్ళు వేరే వాళ్ళు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అంటే గురువారెడ్డి గారు, మనకి ఇప్పుడు సెకండ్ వేవ్లో కనిపిస్తున్న ఇదే పరిస్థితి ఫస్ట్ వేవ్లో అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో కనిపించింది. ప్రధానంగా అవును. ఆ పరిస్థితిని ఆ 2 దేశాలు ఎలా ఎదుర్కొన్నాయి? అంటే అప్పుడు వాళ్ళు కూడా పెద్ద గొప్పగా చేసింది లేదు, కరెక్ట్గా చెప్పాలంటే. ఉమ్, మనకంటే దౌర్భాగ్యంగా ఉంది అప్పుడు వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి బడ్లు లేవు, వాళ్ళకి ఏం లేదు. తర్వాత అమెరికాలో అయితే అసలు మాస్కులు వేసుకోమంటే ప్రెసిడెంట్ ట్రంపే వేసుకునేవాడు కదా మాస్క్. ఉమ్, అమెరికాలో ప్రతి ఒక్కరు ఇది మా పౌర హక్కులను ఉల్లంఘించడం, మేము వేసుకో మాస్కులు, మా ఇష్టం అని చెప్పి ర్యాలీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. వాళ్ళకి అప్పుడు వ్యాక్సిన్ లేదు కాబట్టి వ్యాక్సిన్ అనేది వాళ్ళకి సొల్యూషన్ కాదు అప్పుడు. కానీ వాళ్ళు దాంట్లో నుంచి ఎలా బయటపడ్డారంటే న్యాచురల్ ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ వల్ల కొంత, కొన్ని నిబంధనల వల్ల కొంత, ఈ 2 వల్ల వాళ్ళు బయటపడ్డారు. ఉమ్, సో ఇప్పుడు వాళ్ళు రెండో వేవ్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎదుర్కొనే టైం లేదు. రెండో వేవ్ రాదు కూడా వాళ్ళకి ఇంకా. ఎందుకంటే ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ పీపుల్ ఆర్ వ్యాక్సినేటెడ్. అమెరికా తీసుకోండి, ఇజ్రాయెల్ తీసుకోండి, బ్రిటన్ తీసుకోండి. నిన్న మా ఒక ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ లో మాకు అమెరికా నుంచి, లండన్ నుంచి ఫ్రెండ్స్ వెబినార్ లో జాయిన్ అయినప్పుడు వాళ్ళని అడుగుతుంటే చెప్పారు, బ్రిటన్ లో అయితే ఆల్మోస్ట్ నార్మల్ గా పబ్స్ అన్ని ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ అయిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ పీపుల్ వ్యాక్సినేట్ చేశారు. కాకపోతే ఆ కంట్రీస్ చిన్న కంట్రీస్, మనతో కంపేర్ చేసుకుంటే బ్రిటన్ అంతా మనకు కుక్కడపల్లంతో ఉంటుంది మొత్తం కలిపి. ఆ టైప్ లో మనం యూఆర్ నాట్ సేయింగ్ దట్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ మన లెవెల్ కి, మనకున్న జన సపోర్ట్ కి మనం వ్యాక్సినేషన్ ఇంకా డీప్ గా చేసుకొని ఉండాల్సిందే. అదొక్కటే మార్గం ఇప్పుడు బయటపడడానికి, ఇంకేం లేదు. అంటే అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో తగ్గడానికి భారీగా వ్యాక్సినేషన్ జరగడమే ప్రధాన కారణం అంటారు. 100% దాంట్లో డౌట్ లేదు. దాంట్లో ఇజ్రాయెల్ మాస్కులు కూడా అక్కర్లేదు. బట్ ఇజ్రాయెల్ పాపులేషన్ ఎంత అండి? తిప్పి ఎంత 90 lakhs అనుకుంటా. అవును, 1 crore లెస్. అంటే మన హైదరాబాద్ కంటే చిన్నది, అంతేనా? అవును, అంతే కదా. అవును, హైదరాబాద్ పాపులేషన్ మోర్ దెన్ 1 crore. యా, సో హైదరాబాద్ కంటే చిన్నది. రైట్. సో ఇండియాలో ఇంత యాక్చువల్ గా ఈ పాండమిక్ వచ్చినప్పుడు హోల్ వరల్డ్ వాజ్ లుకింగ్ ఎట్ ఇండియా. ఇండియా ఇంత సమర్థవంతంగా, ఇంత తక్కువ చావులతోటి, తక్కువ నెంబర్స్ తోటి ఎలా బయటపడుతుందని వాళ్ళు చూసి వాళ్ళు చప్పట్లు కొట్టి వాళ్ళు మనల్ని పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో మెచ్చుకున్నారు కూడా. బట్ అన్ఫార్చునేట్ గా సెకండ్ వేవ్ మనం ఆక్సిజన్ ప్రిపరేషన్ లో లేదు, రెమెడీసివిర్ ఇంజెక్షన్ ప్రిపరేషన్ లో లేదు, వ్యాక్సిన్స్ లేవు, టెస్ట్ కిట్స్ లేవు, బెడ్స్ లేవు, వెంటిలేటర్స్ లేవు. సో మొత్తం మనం అన్ని విషయాలు క్లీన్ బౌండ్. ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ వస్తుందని అందరూ చెప్తూనే ఉన్నారు. మనకు రాదులే, మనది కర్మభూమి, దేవుడు మనల్ని చూసుకుంటాడు, ఇంకేముంది, ఎండాకాలం వచ్చేసింది, ఇంకా వైరస్ ఎక్కడ బతకదు. ఇవన్నీ కూడా మనం తెచ్చిపెట్టుకున్న ఒక వ్యర్థ ప్రలాపాలు. మనం అనవసరంగా వీటిలో పడిపోయి, సరే ఇండివిజువల్స్ అంటే మనం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. గవర్నమెంట్ ఆ టాస్క్ ఫోర్స్ ఒకటి వేసి, ఆ టాస్క్ ఫోర్స్ ని ఎమర్జెన్సీ కింద ట్రీట్ చేసి వైరస్ లాస్ట్ వైరస్ బయటికి వెళ్ళేదాకా నిద్రపోనీయకుండా చేసి ఉంటే చాలా బాగుండేది. అది జరగలేదు. నేను అందుకే మీకు అది కూడా అడిగాను, అంటే మొదటి వేవ్లో తగిలిన గురి రెండో వేవ్లో ఎందుకు గురి తప్పింది అని. అంటే మొదటి వేవ్ ప్రధాన లోపం ఎక్కడ కనిపిస్తుంది మీకు? మొదటి వేవ్ లో మనం చేయగలిగిన ఏంటి, లాక్డౌన్ వల్ల సమర్థవంతంగా ప్రజల్ని ఇళ్లలో పెట్టగలిగాం. దాంతో ఆబ్వియస్ గా ఎనీ వైరస్ ట్రాన్స్మిషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్ టు క్లోజ్ కాంటాక్ట్. అప్పుడు అది ఆపగలిగాం, నెంబర్ 1. నెంబర్ 2, అప్పుడు మొదట్లో ఆ వైరస్ కూడా మరి దాని మనకు వచ్చిన వైరస్ చిన్న వైరస్ లేకపోతే హానికరం తక్కువైన వైరస్ నాకు తెలియదు, కొన్ని థియరీలు వచ్చినాయి. చావులు కూడా చాలా తక్కువ ఉన్నాయి మన దాంట్లో. ఇంకోటి అప్పుడు ఏమన్నారు, ఇండియాలో BCG వ్యాక్సినేషన్ ఉంది కాబట్టి అది ఒక ఇన్నేట్ ఇమ్యూనిటీ ఇచ్చింది. అందుకనే ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ అంటే ఈ BCG ట్యూబర్క్లోసిస్ కి వేసుకున్న వ్యాక్సినేషన్ దీనికి కూడా పనికి వచ్చింది. అందుకని ఈ 2 కాంటినెంట్స్ బయటపడ్డాయి. ఎక్కువ యూరోప్ ని కొట్టింది, నార్త్ అమెరికాని కొట్టింది అని అన్నారు. మలేరియా మందుల ప్రస్తావన కూడా తెచ్చారు అప్పుడు గురువారెడ్డి గారు. అప్పుడు కూడా ఒకసారి వచ్చింది అది. బట్ ఇవన్నీ కూడా ఊహాగానాలే, ఏది కూడా
కరెక్ట్ గా తెలియదు. ఎందుకంటే ఇది పాండమిక్ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మనందరం కూడా ఒక రకమైన ఊహాగానాల్లో కొంత శాస్త్రీయత జోడించి కొంత జరిగిన వాటిని క్రోడీకరించి మాట్లాడుకోవడం తప్ప ఎవరికి ఇట్లా బల్లగుద్ది కరెక్ట్ అని ఎవరో చెప్పలేం. అంటే అప్పుడు లాక్డౌన్ వల్ల కొంత పరిష్కారం అయితే లభించిందని అనుకోవచ్చా? అప్పుడు లాక్డౌన్ విధించి ప్రజలని ఇంట్లో వరకు పరిమితం చేయటం వల్ల కొంత మన ఫస్ట్ వేవ్లో అంత ఇంపాక్ట్ పడలేదని, అంటే అప్పుడు పరిష్కారంగా కనిపిస్తున్న లాక్డౌన్ ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు చాలా తేడాలు ఉన్నాయి. అప్పుడు లాక్డౌన్ విమర్శించడం చాలా మంది ఉన్నారు. అప్పుడు లాక్డౌన్ లేకపోతే నేను అనుకోవటం ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ లో ఎట్లా సఫర్ అయ్యామో అప్పుడు ఎట్లా సఫర్ అయ్యాము. అప్పుడు మనకి మాస్కులు కూడా లేవు. అప్పుడు మాస్క్ ప్రొడక్షన్ కూడా లేదు లాక్డౌన్ లేకపోతే. అప్పుడు ఇంకా ఎక్కువ మంది సఫర్ అయ్యేవాళ్ళు. టూ లేట్ అయిపోయింది. ఆ రకంగా అప్పుడు బయటపడ్డాం. ఇప్పుడు బయటపడకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు జనం అంతా బయట ఉన్నారు, మళ్ళీ జనాలు లోపల పంపించలేం కదా. సో 1 in 5 పాజిటివిటీ వస్తుంది శ్రీకాంత్, సతీష్. 1 in 5 ఇప్పుడు వాళ్ళ పేపర్ లో న్యూస్ అంటే నువ్వు 100 మందిని టెస్ట్ చేస్తే 20 మంది పాజిటివ్ అవుతున్నారు. సో ఇక ఇమాజిన్ ఎంత డెప్త్ లోకి వెళ్ళిపోయింది ఇన్ఫెక్టివిటీ. ఇప్పుడు ఇన్ఫెక్టివిటీ అంత డెప్త్ లోకి వెళ్ళినప్పుడు 20 మంది ఇప్పుడు ఓపెన్ గా తిరుగుతున్నారు. వాళ్ళు ఇంకొక 100 మందిని కలుస్తారు. అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ 2000 to 4000 పీపుల్ ని ట్రేస్ చేసి పట్టుకోవాలి. అది జరగదు, ఇంపాసిబుల్ ఇండియాలో. అదే మీరు ఇందాక అన్నారు కాబట్టి, అంటే కలకత్తాలో కూడా ఒక రిపోర్టు, కలకత్తాలో ఉన్న ప్రతి రెండో వ్యక్తి పాజిటివ్ ఉన్నాడు అని. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్, కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకోటి మన ఇండియాలో ఒకడు అఫీషియల్ గా టెస్ట్ అయ్యాడని పాజిటివ్ దాని వెనకాల 100 మంది అన్టెస్ట్ చెప్తాను ఉన్నాను. అది ఆల్వేస్ మన అండర్ రిపోర్టెడ్, అండర్ ఎస్టిమేటెడ్. ఎందుకంటే కొంతమంది కావాలని చెప్పట్లేదు. గవర్నమెంట్ హ్యాస్ నో మెకానిజం టు ట్రేస్ దెమ్. సో కాబట్టి ఎవ్రీ పాజిటివ్ అఫీషియల్ ఫిగర్ కి 100 అన్అఫీషియల్ ఫిగర్స్ ఉన్నాయి నా ఉద్దేశం. ఓకే, అంటే గురవారెడ్డి గారు, ఓకే మనం లాక్డౌన్ పరిష్కారమా కాదా? తొలి వేవ్లో లాక్డౌన్ విధించడం వల్ల కొంత సేఫ్ జోన్లోకి వచ్చాం, బట్ ఇప్పుడు అది పరిష్కారం కాదని అంటున్నారు. బట్ మిగతా దేశాలతో పోల్చుకుంటే అమెరికా ఒక రకంగా చాలా తక్కువగానే లాక్డౌన్ విధించింది. కానీ ఇప్పుడు చూస్తే వైరస్ మాత్రం కొంత కంట్రోల్ అయింది అమెరికాలో, తక్కువగా లాక్డౌన్ విధించిన. ఎందుకైందంటారు? అవును, వ్యాక్సిన్ 40% అమెరికాలో వ్యాక్సినేషన్ అయిపోయింది. 40% ఆఫ్ పీపుల్ గాట్ వ్యాక్సినేటెడ్. సో ఇప్పుడు నీకు ఎవ్రీ సెకండ్ పర్సన్ యు ఆర్ కమింగ్ అక్రాస్ ఇస్ వ్యాక్సినేటెడ్. సో ఇప్పుడు వ్యాక్సినేట్ సరికి అతనికి రాదు, అతను ట్రాన్స్ఫర్ చేసేది చాలా తక్కువ. సో దట్ ఈస్ ఎ సింగిల్ ఫ్యాక్టర్. ఇజ్రాయెల్ తీసుకో, అమెరికా తీసుకో, ఇటలీ తీసుకో, స్పెయిన్ తీసుకో, బ్రిటన్ తీసుకో, వ్యాక్సినేషన్ ఒక్కటే ఇప్పుడు తేడా కనబడుతుంది. ఇది ఒకటే. అంటే గురవారెడ్డి గారు, ఇప్పుడు ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఒక రకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొంత మందకొడిగా సాగుతున్న ప్రారంభమైంది మన ఇండియాలో. ఎట్ ది సేమ్ టైం సైమల్టేనియస్లీ హెర్డ్ ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవుతుంది కదా. ఈ థియరీలో ఎప్పటికల్లా మన సేఫ్ జోన్లోకి రావచ్చు, మీ అంచనా ఏంటి? హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే ఈ వైరస్ కి శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం అయితే 70% ఆఫ్ పీపుల్ షుడ్ బి ఎఫెక్టెడ్. మన జనాభా ఎంత ఇప్పుడు 130 కోట్ల. అవును, 130 కోట్లు అంటే కనీసం 70 కోట్ల మందికి వైరస్ వచ్చున్నారు. అంటే ఈ 70 కోట్ల మంది వైరస్ రావాలంటే ఎంతమంది సరిపోతారు చూడు ఈ లోపల. సో కాబట్టి హెర్డ్ ఇమ్యూనిటీ అనేది రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల బోల్డ్ మంది మనం చచ్చిపోతాం. మీరు అన్నట్టు 90 కోట్ల మందికైనా హెర్డ్ ఇమ్యూనిటీ రావాలి 130 కోట్ల మంది జనాభాలో. కనీసం దాంట్లో సగం మందికి వ్యాక్సినేషన్ అయి ఉండాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ లో హెర్డ్ ఇమ్యూనిటీ ప్లస్ వ్యాక్సినేషన్ 2 వచ్చింది. అట్లా ఇప్పుడు మనకు కూడా ఒక 40 కోట్ల మందికి వైరస్ వచ్చి వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చి ఒక 30 కోట్లకి మనం వ్యాక్సినేషన్ వేసి ఈ 2 కలిసి ఒక 70 కోట్లు అయితే మనం బయటపడతాం. అది ఎప్పుడు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పీక్, ఇప్పుడు ఏదైనా పాండమిక్ ఇట్లా ఎదిగి పీక్ లోకి వెళ్ళి ఫ్లాట్ పోయి మళ్ళీ కింద పడుతుంది. ఇప్పుడు పీక్ ఇంకా వెళ్ళాల అంటే రోజు నెంబర్లు పెరుగుతుంటే దాని అర్థం పీక్ లోకి వెళ్ళినట్టు కాదు, అంతే కదా. రోజు పెరుగుతున్నాయి. ఏ రోజు అయితే నిన్న నెంబర్లు ఇవాళ నెంబర్లు ఒకేగా ఉంటాయో అప్పుడు ప్లాట్కి వచ్చినట్టు. ఇప్పుడు జనం అది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ మన ఇండియన్ వాళ్ళు అనుకోవడం ఏంటంటే మే 3వ వారానికి కానీ పీక్ రాదని. అది మే 3వ వారానికి పీక్ వచ్చిందంటే ఆ తర్వాత ఇంకొక 2 వారాలు 3 వారాలు ఫ్లాట్ ఉంటది, అది మళ్ళీ కింద బాగుంటుంది. నా ఉద్దేశంలో ఈ సెకండ్ వేవ్ ఎఫెక్ట్స్ మన మీద, మన హెల్త్ స్ట్రక్చర్ మీద సెప్టెంబర్ దాకా ఉంటాయని నాకు గట్టి నమ్మకం. ఓకే, అంటే గురవారెడ్డి గారు, ఓకే మీరు ఇందాక అన్నట్టుగా కొంత మందకోడిగా వ్యాక్సినేషన్ జరుగుతున్నమాట వాస్తవం. 45 ఏళ్ళు పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్ ప్రక్రియకు సంబంధించి 2వ డోసు కూడా ఇప్పుడు దొరకని పరిస్థితి, కొంత షార్టేజ్ ఉన్నమాట కూడా వాస్తవం.
ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం 2 డోసులు తీసుకున్న వాళ్ళు దేశంలో 2.5 కోట్ల మంది ఉన్నారు. తొలి డోసు మాత్రమే టీకా వేసుకున్న వాళ్ళు 12 కోట్ల మంది ఉన్నారు. అంటే ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే ఎప్పటికల్లా మనం లక్ష్యం సాధించగలం, ఎప్పటికల్లా 70% హెర్డ్ ఇమ్యూనిటీని సాధించగలం? నాకైతే తెలియదు, లెక్కలేయడానికి కూడా భయంగా ఉన్నా. మన యాక్చువల్గా జూలైకి 250 మిలియన్ టార్గెట్, నాకు తెలిసి 250 మిలియన్ అంటే 25 కోట్లు. 25 కోట్లు టార్గెట్ జూలైకి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2 కోట్లలో ఉన్నాం. కరెక్ట్. 2 డోసులు తీసుకున్న వాళ్ళు 2 కోట్ల మంది అంతే. ఈ 2 కోట్ల 2 కోట్ల నుంచి 25 కోట్లకి జూలైలో వెళ్ళాలంటే ఇంకెంత ఏప్రిల్ అయిపోవచ్చు, మే జూన్ 2 నెలలు ఇంపాసిబుల్. ఈ రకంగా అయితే అది చెప్పే కదా, వార్ ఫుటింగ్ మీద ఉండాలి సతీష్. రైట్. వార్ ఫుటింగ్ అంటే ఇంకేం లేదు. ప్రతి రోడ్డుకి, ప్రతి గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఒక డాక్టర్, ఒక నర్సు, ఒక పారామెడికల్ వర్కర్ పెట్టి అక్కడ ఏర్పాటు చేయాలి. ప్రతి చోట వ్యాక్సిన్ ఫ్రీగా దొరకాలి. మిలిటరీ వాళ్ళని దింపాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దింపాలి, కాలేజీ లెక్చరర్స్ దింపాలి, స్టూడెంట్స్ దింపాలి. వీళ్ళందరినీ తీసుకొచ్చి, మన జనం 3 మంది ఉన్నారు కదా. సో ఇప్పుడు లాజిస్టిక్స్, ఇంతమందికి టీకాలు ఇచ్చే సామర్థ్యం మనకు ఉందా అన్న ప్రశ్నకి నా సమాధానం ఉంది. నెంబర్ 1, వ్యాక్సిన్స్ దొరుకుతాయి. మనం ఆర్డర్ ఇవ్వడం లేట్ చేసాం. ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ పూర్ణ దగ్గర నుంచి, కోవాక్సిన్ హైదరాబాద్ నుంచి మనం ఆర్డర్లు లేట్ చేసాం. ఇప్పుడన్నా సరే కరెక్ట్ గా చేసేసి ఇమీడియట్ గా కొన్ని కోట్ల వ్యాక్సిన్లు మన దగ్గర రెడీగా పెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి ప్రతి స్టేట్ గవర్నమెంట్ కి మీరు వ్యాక్సిన్ కొనుక్కోవచ్చు. ప్రైవేట్ డిసిషన్స్ ఇచ్చేయండి, వ్యాక్సిన్ కొనుక్కోమనండి, వేయించుకోమనండి. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వల్ల, వ్యాక్సిన్ డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఆ వ్యాక్సిన్ వికటించి చనిపోయి, దానివల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేది 1,00,000 మందిలో 0.4 లక్ష మందిలో 4గురికి. సో నో డౌట్ దానికి కొంత మనం కంట్రోల్ పెట్టుకోవాలి. రోడ్డు మీద పోయేటట్టు ఐస్ ఫ్రూట్ కొనుక్కోవడం, లేకపోతే ఐస్ క్రీమ్ కొనుక్కోవడం అంత తేలిక కాదు ఇది వ్యాక్సిన్. బట్ బోల్డ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది చేసుకోవాల్సిన ఇది మన దగ్గర ఉంది. ఆ కెపాసిటీ, బట్ మనం చేయలేకపోతున్నాం. గురువారెడ్డి గారు, మనం ఇందాకలే మాట్లాడుకున్నాం, తొలి వేవ్లో బాగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న దేశాలు ఇప్పుడు కొంత కంట్రోల్ చేసుకోగలిగాయి. మనకి ఆ పరిస్థితి సెకండ్ వేవ్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రరాజ్యాలు కానీ, ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ, ఇటలీ లాంటి దేశాల్లో ఉన్న అనుభవాల నుంచి కానీ మనం ఏం నేర్చుకోవచ్చు? ఇది మళ్ళీ మొదటిగా సేమ్ వ్యాక్సినేషన్. ఇప్పుడు అట్లీస్ట్ బెటర్ లేట్ దాన్ ఎవర్ టైప్ లో ఇప్పుడన్నా సరే మొదలెట్టి, ఇప్పుడు రేపు May 1 నుంచి అంటారు. May 1 కూడా కాదు సార్, రేపు నుంచి పెట్టుండాల్సింది. ఎవ్రీ డే ఇస్ ఇంపార్టెంట్. ఎంత భారీ ఎత్తున వ్యాక్సిన్లు ఇండియాలో ఇవ్వగలిగితే అంత భారీ ఎత్తున బయటపడతాం. అదొక్కటే ఇప్పుడున్న సొల్యూషన్స్ లో ప్రాక్టికల్ సొల్యూషన్. ఇప్పుడు హాస్పిటల్లో సడన్ గా కొత్త బెడ్లు తీసుకురాలేము, హాస్పిటల్లో కొత్త వెంటిలేటర్ తీసుకురాలేము, ఆక్సిజన్ సరఫరా గవర్నమెంట్ చేస్తుందా అంటున్నారు, ఎదురు చూస్తున్నాం. ఆక్సిజన్ తగ్గిపోయి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్స్. సో ఇప్పుడు ఉన్న దాంట్లో ఆ రాజ్యాల నుంచి నేర్చుకునేది ప్రిపేర్డ్నెస్. ఇప్పుడైనా సరే తీసుకొని దీన్ని కౌంటర్ చేసి వ్యాక్సినేషన్ చేసుకొని హాస్పిటల్లో పడకలు పెంచి ఆక్సిజన్, అట్లీస్ట్ ఆక్సిజన్ సప్లై అన్ఇంటరప్టెడ్ గా చేయడం అనేది 2వ బాధ్యత. అది కూడా 2వ ప్రాక్టికల్ పాయింట్. ఈ 2 చేస్తే చాలా చాలా ఫ్రూట్ఫుల్ ఎండింగ్ ఉంటుంది. అంటే గురువారెడ్డి గారు, మాస్ వ్యాక్సినేషన్ జరుగుంటే ఫలితం వేరేగా ఉండేదన్న మీ అభిప్రాయం ఖచ్చితంగా కరెక్టే, మంచి ఉద్దేశంతో మీరు చెప్తున్నారు. కానీ మన దేశంలో ఇంతమంది జనాభాకి, ఇన్ని కోట్ల మంది జనాభాకి సరిపడా వ్యాక్సిన్స్ ఉన్నాయా లేదన్న ఒక ప్రశ్న కూడా మన ముందు ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు 45 ఏళ్ళు పైబడిన వాళ్ళు తీసుకున్న తొలి డోసు, వ్యాక్సినేషన్ సంబంధించి తొలి డోసు తీసుకున్న వాళ్ళకి 2వ డోసు లభించిన పరిస్థితి, కొరత ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే 2 డోసులు తీసుకున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగానే కనిపిస్తోంది. అవును. అలాంటప్పుడు అందరికీ వ్యాక్సినేషన్ చేపట్టే అంత వైబిలిటీ కానీ అంత వాతావరణం ఉందా దేశంలో? అది కూడా మన పొరపాటే అంటాను నేను. అది మనం మిస్ అయిపోయాం. అది కూడా సెప్టెంబర్ లో సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు రెడీ చేసి కూర్చున్నారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇవ్వడానికి 6 వారాలు పట్టింది. 6 వారాలు ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఇమ్మీడియట్ గా అది అప్పుడు ఆ రోజే ఆ మొత్తం అన్ని కోట్ల వ్యాక్సిన్స్ తీసేసుకొని మన దగ్గర పెట్టుకొని ఈ వార్ ఫుటింగ్ లో స్టార్ట్ చేస్తే ఆ 2 పాయింట్లు మిస్ అయ్యాం మనం. ఒకటి వ్యాక్సిన్ డిప్లొమసీ అని చెప్పి 80 కంట్రీస్ కి వ్యాక్సిన్ సప్లై చేసాం. నో డౌట్ మంచి విషయం అది. బట్ మన సంగతి ఏమైంది? ఇప్పుడు మనకి షార్టేజ్ వచ్చింది. అసలు షార్టేజ్ రాకుండా ముందే వాటిని అన్నింటినీ బ్లాక్ చేసుకొని మన దగ్గర పెట్టుకోవటం,
వాటిని పంపిణీ చేయడానికి సరైన పద్ధతిని చూడటం, ఈ 2 ప్రాతిపదికలు యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకొని ఉంటే మనం బయటపడేవాళ్ళం. అంటే ఇప్పుడు మనం అమెరికా ఇప్పుడైనా విషయంలో సరే అంటే ఇప్పుడైనా సరే ఆ 2 తప్ప ఇంకేం లేవు ఈ ఈ దీని నుంచి బయటపడటానికి. ఇప్పుడైనా సరే మనం వ్యాక్సిన్స్ ని బోత్ భారత్ బయోటెక్ ని సీరం ఇన్స్టిట్యూట్ ని ఎట్లా ఎంతవరకు ప్రోత్సాహం చేసి ఎన్ని రోజుల్లో ఆ వ్యాక్సిన్ వస్తుందో నాకు తెలియదు. బట్ అది 100% వాళ్ళ దగ్గర తీసుకొని ఎక్స్పోర్ట్స్ మానేసి కంప్లీట్ వ్యాక్సిన్ అందరికి అందుబాటులో ఉండేది చేసి మొత్తం ఆర్మీ దగ్గర నుంచి అందరిని దింపి ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ కింద ట్రీట్ చేసి పట్టాలి. అప్పుడు బయటపడతాం. అంటే ఇప్పుడు మే 1 నుంచి 18 నుంచి 45 ఏళ్ళ వాళ్ళందరికీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది కదా కేంద్రం. ఖచ్చితంగా ఈ సమస్య తీరిపోతుందా? అందరికీ ఆ స్థాయిలో వ్యాక్సిన్ ఇచ్చే అంత నిల్వలు మన దగ్గర ఉన్నాయా? గురవారెడ్డి గారు, హలో హలో మధ్యలో మిస్ అయిందండి, మళ్ళీ చెప్పండి. గురవారెడ్డి గారు, మనం మే 1 నుంచి 18 ఏళ్ళు నుంచి 45 ఏళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రంగం సిద్ధమవుతోంది. నిజంగా 18 నుంచి 45 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు దాదాపు దేశంలో 90 కోట్ల మంది ఉన్నారని లెక్కలే చెప్తున్నారు. 90 కోట్ల మందికి మ్యాసివ్గా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి మనకు అంత సరిపడా నిల్వలు ఉన్నాయా? ఆ కార్యక్రమం కరెక్ట్గా వెళ్ళే పరిస్థితి లేవు, ప్రస్తుతానికైతే లేవు. మరి గవర్నమెంట్ ఆ నిల్వల ఇన్స్టిట్యూట్ తో మాట్లాడింది. తర్వాత ఇప్పుడు రష్యా నుంచి వచ్చిన దానికి పర్మిషన్ ఇచ్చింది. తర్వాత ఫైజర్ వాళ్ళకి కూడా పర్మిషన్ ఇచ్చిందని విన్నాను. సో ఇప్పుడు వాళ్ళ వ్యాక్సిన్స్ కూడా వస్తాయి నా ఉద్దేశంలో. డిఫరెంట్ రేట్లు ఉండొచ్చు, డిఫరెంట్ ప్రైసెస్ ఉండొచ్చు. బట్ ఈ 2 కాకుండా ఇంకొక 2-3 వ్యాక్సిన్స్ అందుబాటులోకి వస్తాయి మే 10-15 కల్లా. ఓకే, ఖచ్చితంగా అవి కూడా మనం మాట్లాడదాం. అయితే ఇప్పుడు అమెరికా ఫస్ట్ అనే పాలసీతో ఆ దేశం వెళ్తోంది. అసలు పాండమిక్ సిచ్యువేషన్లో ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ అంటారా? అంటే ఏ దేశమైనా సరే సొంత ప్రజానీకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, విద్యుక్త ధర్మం వాళ్ళకి ఫస్టే కదా. సో ఇండియా ఫస్ట్, అమెరికా ఫస్ట్ అనేది కరెక్ట్. అది ఎంత డౌటే లేదు దాంట్లో. ముందు ఇల్లు చక్క పెట్టుకున్న తర్వాత వీధి చక్క పెట్టుకోవాలి మనం, అంతే కదా. మనం చూసుకోవాల్సింది తప్పదు. కరెక్టే, మీరు అన్నట్టుగా ఇల్లు చక్క పెట్టుకున్న తర్వాత వీధి చక్క పెట్టుకోవాలి. అమెరికా ఫస్ట్ అనే పాలసీ అమెరికా పరంగా కరెక్టే, ఏ దేశం అలాగే ఆలోచించాలని. కానీ అదే సందర్భంలో చివరికి మన దేశానికి సంబంధించి ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ ప్రొడ్యూస్ చేస్తున్న కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్లకు కీలకమైన రా మెటీరియల్పై కూడా ఆంక్షలు విధిస్తుంది అమెరికా లాంటి దేశాలు. దాన్ని సమర్థిద్దామా? ఎట్లా సమర్థిస్తాం? కుదరదు. ఇప్పుడు అమెరికా వాళ్ళు దాని మీద ఈ టైంలో దే షుడ్ నాట్ డూ దట్. ఎందుకంటే మనం బోల్డ్ అంతా మానవతావాదంతో వాళ్ళకి క్లోరోక్విన్ టాబ్లెట్స్ కొన్ని కోట్లు పంపించాము. అవి పనికొచ్చినా లేదన్నది వేరే విషయం. అట్లా ఇప్పుడు వాళ్ళు కూడా దాని మీద ఆంక్షలు లేకుండా ఇప్పుడు గ్లోబల్ గా ఆ సప్లై చైన్ అన్ఇంటరప్టెడ్ చేయాలి. యాక్చువల్ గా చైనా కూడా మొన్న పేపర్ చదివారు, ఇండియాకి మేము హెల్ప్ చేస్తామని ముందుకు వచ్చింది. మరి ఏ రకంగా హెల్ప్ చేస్తారో, సప్లై చైన్ లో చైనా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో కావాల్సిన ముడి పదార్థాలు, రా మెటీరియల్స్ అన్ని చైనాలో కూడా కొన్ని ప్రొడ్యూస్ అవుతాయి. చైనా నుంచి సోర్స్ చేసుకోవాలి. అంటే ఓవరాల్ గా మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఇండియాకి ఇంటర్నేషనల్ గా మంచి పేరు ఉంది. మనం ఎవరితో కాలు ఊపి కయ్యానికి వెళ్ళాం. కొద్దిగా గొప్ప మనకు చేతనంత మన మానవతావాదంతో సాయం చేస్తామని అందరికీ ఉంది. ఆ గుడ్ విల్ ని మనం వాడుకొని ఈ మిగతా కంట్రీస్ దగ్గర నుంచి మనం ఆ రా మెటీరియల్ చేసుకోవటం, తర్వాత వ్యాక్సిన్లు కూడా కొత్త వ్యాక్సిన్లు అనుమతించడం, ఇవన్నీ చేసుకొని మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. పెద్ద మిగతా కంట్రీస్ చెప్పండి. అంటే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకి సంబంధించి ఇంకా మిగతా దేశాల నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా? స్పెసిఫిక్గా సవ్యంగా వ్యాక్సినేషన్ జరిగేటట్టుగా, అందరూ వ్యాక్సినేషన్ తీసుకునేటట్టుగా, ఎవరు ఎలాంటి భయానికి గురి కాకుండా వ్యాక్సినేషన్ సిద్ధమయ్యేటట్టుగా. ప్రాబ్లం ఏంటంటే సతీష్, మన దేశంలో మన తప్పు కూడా ఉంది, ప్రజల తప్పు. బిహేవియరల్ సైన్స్ అంటున్నాను. ఓకే, మొదట్లోనేమో పోయిన సంవత్సరం అంతా వ్యాక్సిన్ రావాలి దేవుడా, వ్యాక్సిన్ రావాలి దేవుడా, వ్యాక్సిన్ వస్తే గుండు కొట్టించుకుంటాం, వ్యాక్సిన్ వస్తే ఇది చేస్తాం అది చేస్తాం దండాలు పెట్టారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ పాటు కోవాక్సిన్ 3వ ఫేజ్ రిజల్ట్స్ రాలేదు కాబట్టి కోవాక్సిన్ మాకు కోవిషీల్డ్ కావాలి, కోవిషీల్డ్. 4 రోజుల తర్వాత మళ్ళీ కోవిషీల్డ్కి ఏదో రక్త నాణాల గడ్డగడ్డని ఎక్కడో ఒక రిపోర్ట్ రాగానే మాకు కోవిషీల్డ్ వద్దు, మాకు కోవాక్సిన్ కావాలి, కోవాక్సిన్ కావాలి. ఏవి రకమైన ఏమంటారు దాన్ని, జనం ఒక రకమైన అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ లో పడిపోయి సగం మనవాళ్ళు కూడా చేయించుకోవాలి. ఫస్ట్ వేవ్ లో
ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్స్ లో కూడా హార్డ్లీ 30 to 35% చేయించుకున్నారు వ్యాక్సిన్. ఏంటంటే తెగ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఇంకేమో దీనివల్ల చచ్చిపోతాం మేము, వెయిట్ చేసి చూద్దాం అన్న టైప్ లో, విచ్ ఇస్ రిడిక్యులస్. నేను మొదలు నుంచి చెప్తాను, వ్యాక్సిన్ చేయించుకోండి. వ్యాక్సిన్ వల్ల వచ్చే లాభాలు 100 అయితే నష్టం 1-2. సో 1-2 కోసం ఆగుతావా, 100% చేయించుకుంటావా? సింపుల్ కామన్ సెన్స్. చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. మన దేశంలో మన జనాలకి తెలివితేటలు ఎక్కువ. సో దాంతో ఈ రకమైన ఇది వచ్చింది. ఇప్పుడు చూడు ఏమైంది, ఇప్పుడు వ్యాక్సిన్ అసలు దొరకట్లా. ఇప్పుడు కోవాక్సిన్ మొదట్లో చేయించుకోవడం, సెకండ్ డోస్ లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, మెదకుండా కూర్చొని భజన చేస్తారు. మొదట్లో కోవిషీల్డ్ చేయించుకుంటే రెండో వ్యాక్సిన్ దొరికి ఉండదు కోవిషీల్డ్. సో మన జనాలు కూడా చాలా తప్పు. గవర్నమెంట్ మొదట్లో చేసి మీరు చేయించుకుంటారా బాబు అంటే ప్రతి వాడు స్ట్రాంగ్ కొట్టాడు. మాకు వద్దు, మేము ఇది రోగం కంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. సో మేమంతా ల్యాండ్ సెట్ దగ్గర నుంచి అమెరికన్ జర్నల్స్ మొత్తం సైన్స్ జర్నల్ మేము చదివేసి ఉపాసం పట్టేసాం, మా దగ్గర ఉన్న తెలివితేటలు ఇంకెవరికి లేవని కూర్చున్నారు. ఇప్పుడు ఏమైంది, నెత్తి మీదకి వచ్చింది. ఇప్పుడు ఎవడైతే మొదట్లో వ్యాక్సిన్ వద్దన్నాడో ఇప్పుడు రోజుకి 20 ఫోన్లు మాకు, బాబు వ్యాక్సిన్ అది. సో జనాల్లో కూడా తప్పు ఉంది. దీని ఒక గవర్నమెంట్ నే నిందించి లేదు, మన జనంలో కూడా, మన జనం బిహేవియర్ లో కూడా భయంకరమైన తప్పిదాలు ఉన్నాయి. ఆ జనం బిహేవియర్ మార్చడానికి అనుగుణంగా కొన్ని పద్ధతులు అమ్మాయి అని చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి, కొన్ని నిర్బంధించాల్సి కొన్ని ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ బాధ్యతే. ఇప్పుడు ప్రజల అవగాహన రాహిత్యానికి కొంత గవర్నమెంట్ బాధ్యతే. గవర్నమెంట్ మీడియాను ఉపయోగించుకోవాలి, సెలబ్రిటీస్ ఉపయోగించుకోవాలి, బొంబాట్ చేయాలి ఇది మీడియాలో. ఈ వ్యాక్సిన్ తప్ప మీకు జీవితం లేదురా బాబు అని భయపెట్టాలి. అంటే మీరు వ్యాక్సిన్ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి, ఇప్పుడు తొలి డోసు తీసుకున్న వాళ్ళు ఆ తర్వాత 28 రోజులకో లేదంటే 42 రోజులకో మరి అయితే 56 రోజుల వరకు కొంత ఎక్స్టెన్షన్ చేసినట్టున్నారు, తీసుకుంటున్నారు. ఒకవేళ తొలి డోసు తీసుకున్న రెండో డోసు తీసుకోకపోతే దానివల్ల కొంతైనా ఉపయోగం ఉంటుందా? ఉంటది, కొద్దిగా గొప్ప ఉంటది. బట్ ఎంత ఉంటుందో తెలీదు, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు ఎవరికి. 2 డోసులు వేసుకున్న వాడు ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మొన్న డాక్టర్ గారు 2 డోసులు వేసుకున్నవాడు ఆయనకు వచ్చింది, రాజు నమ్మకం ఏంటి, చేయించుకోవాల్సిన అవసరం మళ్ళీ కొంతమంది వెతండ వాళ్ళు 2 డోసులు వేయించుకున్న మాలాంటి, అది కూడా వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ లో గ్రేడ్ టెంపరేచర్ టైప్ లో, అంతేకాదు ప్రాణం పోయేది. తర్వాత ఇంకొకటి ప్రజలంతా అర్థం చేసుకోవాలి ఏంటంటే, వ్యాక్సినేషన్ డస్ నాట్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్, ఇట్ ప్రివెంట్స్ యువర్ హాస్పిటలైజేషన్, ఇట్ ప్రివెంట్స్ యువర్ డెత్. నువ్వు చావటం దీనివల్ల జరగదు, వ్యాక్సిన్ కాపాడుద్ది. తర్వాత హాస్పిటలైజేషన్ ఈ ఇంటెన్సివ్ కేర్ లోకి పోయే విషయం కూడా ఇది తగ్గిస్తుంది. అంతేగాని ఇన్ఫెక్షన్ తగ్గించే ఛాన్సులు దీని గురించి ముడివేయకూడదు దానికి. అది పాయింట్. వ్యాక్సిన్ వేసుకోగానే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇంకా వ్యాక్సిన్ కథ ఏంటని ఏదో ఒకటి. తర్వాత 70% ఎఫికసీ, 100% ఎఫికసీ కాదు. ఇవన్నీ కూడా వెరీ వెరీ అర్థం లేని వ్యర్థ ప్రలాపాలు. అంతమించి ఇంకేలా. నేను దండం పెట్టి చెప్తున్నాను నా తోటి ప్రజానీకానికి, ప్లీజ్ మీరు ఎంత తొందరగా వ్యాక్సిన్ చేయించుకుంటే అంత తొందరగా మీరు బయటపడతారు, ఇండియా దేశం బయటపడతారు. వ్యాక్సినేషన్ ఇస్ ద ఓన్లీ వే. అంటే గురవారెడ్డి గారు వ్యాక్సిన్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు కాబట్టి, ఇక్కడ మీకు ఇందాక అడిగాను, అంటే మొదటి డోసు తీసుకుని రెండో డోసు తీసుకోకపోతే కొంత ప్రభావం ఉంటుందని. ఒకవేళ 2 డోసులు కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని రోజులు అది రక్షణగా మనకు ఉంటుంది మన శరీరానికి? 15 రోజుల నుంచి. 2వ డోసు అయిన 15 రోజుల నుంచి మీకు యాంటీబాడీస్. తర్వాత కొంతమంది యాంటీబాడీస్ లేవు, మాకు వ్యాక్సిన్ పనిచేయలేదని అడుగుతున్నారు. అది యాంటీబాడీస్ లేవర్ 50% ఆఫ్ పీపుల్ లో ఉండకపోవచ్చు యాంటీబాడీస్. బట్ టీ సెల్స్ అని, ఇమ్యూన్ మెమరీ సెల్స్ అని ఒకటి ఉంటాయి, అవి డెవలప్ అవుతాయి. అంటే అది ఇమ్యూనిటీ డెవలప్ చేసి తర్వాత ఈ వైరస్ వస్తే గుర్తుపడతాయి, వాటిని మెమరీ సెల్స్ అంటారు. అవి డెవలప్ అవుతాయి ఆ టీ సెల్స్ ఈ వ్యాక్సిన్ వల్ల. కాబట్టి ఒక యాంటీబాడీస్ ఉంటేనే వ్యాక్సిన్ పనిచేసిందని అనుకోవడం తప్పు. కాబట్టి అది కూడా ఇంకొక అనవసరమైన ఆర్గ్యుమెంట్. సెకండ్ వ్యాక్సిన్ డోస్ అయిన 15 రోజులకి మనకి ఇమ్యూనిటీ వస్తుంది. నేను అదే అడుగుతున్నాను గురవారెడ్డి గారు, 15 రోజులకి మనకి ఇమ్యూనిటీ వస్తుంది కదా, ఆ ఇమ్యూనిటీ మనకి ఎన్ని రోజులు ఉంటుంది ఒక వ్యాక్సిన్ తర్వాత? దానిపైన ఏమైనా సైంటిఫిక్ స్టడీస్ ఏమైనా ఉన్నాయి దాని మీద? ఇన్ని నెలలు, ఇన్ని రోజులు? 6 నెలల నుంచి 9 నెలల దాకా ఉండొచ్చు అని చాలా మంది సైన్స్ వాళ్ళు, సైంటిఫిక్ వాళ్ళు అంటున్నారు. 6 నెలల నుంచి 9 నెలల దాకా. కొంతమంది సంవత్సరం కూడా ఉండొచ్చు అన్నారు, తెలియదు మనకి. ఇంకా మరీ మంచిది. అంటే ఇప్పుడు 6 నెలల తర్వాత మనకి ఇమ్యూనిటీ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ 6 నెలల తర్వాత మనకి ఇమ్యూనిటీ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకునేది? మనం అప్పటికి
మళ్ళీ 3వ డోసు బూస్టర్ డోసు రావచ్చు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ లాగా ప్రతి సంవత్సరం యాన్యువల్ గా చేయించుకోవాలి అని కొంతమంది అంటున్నారు. ఈ లోపల కొంతమంది టాబ్లెట్స్ రావచ్చు అంటున్నారు, కొంతమంది నేసల్ స్ప్రే రావచ్చు అంటున్నారు. సో రకరకాలుగా ఉన్నాయి. బట్ ఏది కూడా ఘంటాపదంగా ఈ వ్యాక్సిన్ ఇక లైఫ్ లాంగ్ అన్నది లేదు. ఇది మనం చేయించుకుంటూనే ఉండాలి. అది ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలో లేకపోతే ఎట్లా చేయించుకోవాలో అది మనం చూసుకోవాలి. అంటే వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న తర్వాత కనిష్టంగా 6 నెలలు, గరిష్టంగా 9 నెలలు మాత్రం రక్షణ ఉంటుంది ఉంటదని అంటున్నారు అందరూ. అది దానికి కూడా పక్కా ప్రూఫ్ లేదు. పక్కా ప్రూఫ్ లేదు, బట్ కొంతవరకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ల్యాబొరేటరీలో టెస్ట్ డోసులు స్టార్ట్ అయ్యి 6 నెలలు దాటిపోయింది, ఆల్మోస్ట్ 9 నెలలు అయింది. కాబట్టి 6 నెలలు 9 నెలలు యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ మీద వాటి మీద జరిగింది, ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కాబట్టి 6 నెలలు ఖచ్చితంగా డెఫినెట్ గా ఉంటుంది. 9 నెలలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. గురువారెడ్డి గారు, ఇక మరో చర్చ బలంగా జరుగుతోంది. మేలో సెకండ్ వేవ్ పీక్ స్థాయికి వెళ్తుంది అంటున్నారు. దానిపై మీ అంచనా ఏంటి? అదే అందరూ అనుకుంటున్నారు. నా ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే నేనేం శాస్త్రజ్ఞుడు కాదు, ఎపిడెమియాలజిస్ట్ కాదు. కాకపోతే నేను ఇప్పుడు 2 హాస్పిటల్స్ ఉన్నాయి నాకు. దాంట్లో ఇప్పుడు కనీసం 200-400 మందిని ట్రీట్ చేస్తున్నాం. నాకు ఎంతమంది రోజుకి మేము ట్రీట్ చేయలేక పడకలు లేక వెళ్ళిపోతున్నారంటే ఇంకొక 100 మంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ మా ఒక్క హాస్పిటల్ మీద 500 లోడ్ ఉంది. అట్లా గవర్నమెంట్, కార్పొరేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కలిపి ఒక 20 వేసుకుంటే ఎంత లోడ్ ఉందో చూడండి. ఆ లోడ్ని బట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే ఇది పీక్ డెఫినెట్ గా ఇంకొక 1 నెల రోజుల దాకా ఇది ఇలానే పోయేట్టుగా ఉంది. మే 2nd వీక్ లో పీక్ వెళ్తే చాలా అదృష్టం కొద్ది బయటపడేట్లెక్క మనం. అంటే ఎప్పటికల్లా ఇది కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు. మీ అంచనా ఏంటి? నా అంచనా సెప్టెంబర్ దాకా. సెప్టెంబర్ దాకా ఇది ఏడిపిస్తూనే ఉంటుంది మనల్ని. మనం దీంట్లో నుంచి బయటపడి అమ్మాయి ఊపిరి పీల్చుకొని మళ్ళీ బయటికి వెళ్ళి ఒక సినిమా చూసి ఒక 1000 మందిని పిలిచి పెళ్లి చేసే అవకాశం ఈ సంవత్సరానికి రాదు. అంటే సెప్టెంబర్ వరకు ఎలాంటి కార్యక్రమాలైనా వాయిదా వేసుకోవాలి. 100% వేసుకోక తప్పదు. గురువారెడ్డి గారు, సెప్టెంబర్ నాటికి మాట్లాడండి. సెప్టెంబర్ నాటికి మన వ్యాక్సినేషన్ కూడా వేగం పుంజుకుంటుంది డెఫినెట్ గా. అది ఒకటి వస్తుంది. కొంత హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఆ దిశగా వెళ్తాం. కొన్ని టెస్ట్లు, ఐసోలేషన్లు ఇవి జరుగుతుంటాయి. కొంతమంది ట్రీట్ అయ్యి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కలిసి నా ఉద్దేశంలో సెప్టెంబర్ కి మనం కొంత గట్టెక్కుతాం. కొంతమంది 3వ వేవ్ కూడా రావచ్చు అంటున్నారు. బట్ 3వ వేవ్ వచ్చిందంటే మనం వెళ్ళిపోతారో అది తెలియదు. ఒకవైపు భారీగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, ఇటలీ లాంటి దేశాల్లోనే కొంత ఇప్పుడు కేసులు కూడా క్రమక్రమంగా తగ్గాయి. మన దగ్గర కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు మేలో చేపట్టబోతున్న కార్యక్రమం భారీ కార్యక్రమమే. వీటన్నిటి నేపథ్యంలో 3వ వేవ్కి ఇంకా అవకాశం ఉందా? తక్కువ. ఇప్పుడు ఇదే చెప్తున్నా, వ్యాక్సినేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ఫాస్ట్ గా ఎక్కువ మందికి మనం వ్యాక్సినేషన్ చేయగలిగితే అంత తొందరగా బయటపడతాం. అప్పుడు 3వ వేవ్ ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే గురువారెడ్డి గారు, మరో కీలకమైనది ఈసారి మనకి బాగా పట్టి పీడిస్తున్న సమస్య ఆక్సిజన్ కొరత. ఈ సమస్య ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు ప్రిపేర్డ్నెస్ లేకపోవడానికి కారణం ఏంటి? పరిష్కారం ఏంటి? తెలుసుంటే నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆక్సిజన్ కొరత అన్నది అది మనం డెఫినెట్ గా మనం ముందు ఆలోచన లేక మనం బోర్లా పడ్డ సందర్భం ఇది. ఇప్పుడు ఆక్సిజన్ అన్నది రెమ్డెసివిర్ ఇంజెక్షన్ లాగా, వ్యాక్సిన్ లాగా కోట్లు పెట్టి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి సంవత్సరాల తరబడి లైసెన్సులు తీసుకొని క్లినికల్ ట్రయల్స్ చేసి బయటకు వచ్చేది కాదు ఆక్సిజన్. సింపుల్ ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చర్ అనేది చాలా బేసిక్, ఇంటర్మీడియట్ లో నేర్పిస్తారు. గాలిలోంచి ఆక్సిజన్ ఎట్ తీయాలని. దానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అక్కర్లా. చాలా చిన్న విషయంలో లో అండ్ మిడిల్ క్లాస్ సెక్టర్ లో ఉంటుంది. అలాంటి సెక్టర్ లో ఉన్న ఆక్సిజన్ ప్రొడక్షన్ మన వాళ్ళు ఊహించలేదు. ఇప్పుడు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ అని అటు నుంచి ఇటు నుంచి ఇప్పుడు వైజాగ్ నుంచి కొన్ని టన్నుల ఆక్సిజన్ సప్లై చేస్తాను అంటున్నారు. ఇదన్నీ ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇప్పటికీ మాకు మా ప్రైవేట్ హాస్పిటల్స్ కి భయం వేస్తుంది పేషెంట్లు తీసుకోవాలంటే. ఆక్సిజన్ కట్ అయిపోతే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న పేషెంట్లకి చాలా చాలా ఇబ్బంది. ఆల్రెడీ ఢిల్లీలో, జైపూర్ లో జరిగినాయి కూడా అట్లా. సో ఆ ఇబ్బంది మనం ముందు చూపు లేక తిన్న దెబ్బది. అది ఆక్సిజన్ అనేది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, అది మన పరిధిలో ఉన్నదే. అది చేసుకొని రెడీగా పెట్టుకుని ఉండాల్సింది. మనం ఇప్పటికన్నా చేసి ఈ కమింగ్ వారం రోజుల్లో
ఆక్సిజన్ కొరత లేకుండా చేయగలిగితే మనం సగం కట్టెక్కినట్టు. ఎందుకంటే ఈసారి ఆక్సిజన్ తోటే ఆల్మోస్ట్ 70-80% పీపుల్ ట్రీట్ చేయగలం, ఒట్టి ఆక్సిజన్ తోటి. వెంటిలేటర్లు అక్కర్లా, సింపుల్ ఆక్సిజన్. అది 4 లీటర్ల 6 లీటర్ల 16 లీటర్ల ఇప్పుడు 16 లీటర్లు అంటే అంత ప్రెషర్ ఉంటుందా? 16 లీటర్లు రావట్లా, అక్కడ ఇండికేటర్ చూపిస్తున్నా సరే ఆ ప్రెషర్ లేదు, ఎందుకంటే అన్ని మల్టిపుల్ ఛానల్స్ లో వెళ్ళిపోయింది ఆక్సిజన్. సో కాబట్టి అది కానీ మనం చేయగలిగితే, గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు ఎవరు చేయలేం, నేను వెళ్ళి ఆక్సిజన్ యూనిట్ పెట్టలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రియల్ యూనిట్స్ అన్ని క్లోజ్ చేసి డైవర్ట్ చేస్తున్నారు ఇట్లా. సో అట్లా అన్ని కూడా వార్ ఫుటింగ్ లో చేసి ఆక్సిజన్ సప్లైని స్ట్రీమ్ లైన్ చేసి అన్ని హాస్పిటల్స్ కి ఆక్సిజన్ కనీసం వారం రోజుల కెపాసిటీ, వాళ్ళు ఇప్పుడు 200 మంది మేము ట్రీట్ చేస్తుంటే 200కి ఎంత ఆక్సిజన్ క్యాలిక్యులేట్ చేసి దానికి వారం రోజులు సరిపోయేట్టు ఇవ్వడం చేసి అట్లా పోర్షన్ చేస్తే తప్ప బయటపడం. అది ఒకటి మనకు వెరీ ప్రాక్టికల్ సొల్యూషన్, అది వ్యాక్సినేషన్. ఈ రెండు చేస్తే మనం ప్రస్తుతానికి ఇంత వెసులుబాటు దొరుకుతుంది. అంటే గురువారెడ్డి గారు, కామన్ పబ్లిక్లో ఉన్న ఒక అనుమానం, ఫస్ట్ వేవ్లో ఇంట్లో ఉండి మందులు వాడిన కూడా చాలామంది బయటపడ్డారు. ఈసారి ఇంట్లో ఉండి మందులు వాడినా కూడా ఒకానొక టైంకి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నారు, హాస్పిటళ్లకు పరిగెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు. ఎందుకు ఆ తేడా? ఫస్ట్ వేవ్లోకి సెకండ్ వేవ్కి ఈ తేడా ఎందుకు వచ్చినట్టు? ఇది మంచి క్వశ్చన్ సతీష్. బేసిక్ గా ఇన్ఫెక్టివిటీ పెరిగింది. ఇప్పుడు అంతకుముందు ఒక వ్యక్తి 3-4 ఇన్ఫెక్ట్ చేసేవాడు ఫస్ట్ వేవ్ లో, దట్ ఈస్ R0 అనేవాడు దాన్ని. ఈసారి ఒక వ్యక్తికి 15-20 మందిని ఇన్ఫెక్ట్ చేసే కెపాసిటీ వచ్చేసింది. అంటే వైరస్ అంత ఈజీగా స్ప్రెడ్ అయిపోతాం. అది ఒక కారణం. రెండో కారణం, మొదట్లో సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ వేవ్ కి దీనికి తేడా, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి కానీ చావులు అంత లేవులే అని అనుకున్నాం, కానీ తప్పు. ఇప్పుడు ఈ లాస్ట్ 10 రోజులు తెలిసిపోయింది చావులు కూడా ఎక్కువైపోతుంది. యంగ్ పీపుల్ చచ్చిపోతున్నారు ఈసారి, యంగ్ పీపుల్. నిన్న నాకు హాస్పిటల్లో 46 ఏళ్ళ ఒక అతను చనిపోయాడు. ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళ ఆవిడ ఇవాళ చనిపోయాడు, 40 ఏళ్ళ. సో యంగ్ పీపుల్ కూడా చనిపోతున్నారు. సో ఇప్పుడు చావులు తక్కువ, ఇన్ఫెక్షన్స్ ఎక్కువైనా సరే పర్లేదు, అంత కంగారు పడాల్సి లేదని మా చెప్పిన మేమందరం ఇప్పుడు మళ్ళీ తప్పనిసరి ఒప్పుకోక తప్పట్లేదు, చావులు కూడా పెరుగుతుంది. సో కాబట్టి ఇన్ఫెక్టివిటీ పెరిగింది, ప్రజలలో ఒక రకమైన అలసట, వాట్ వి కాల్ లాక్డౌన్ టైర్డ్నెస్ ఆర్ కోవిడ్ టైర్డ్నెస్ వచ్చింది. రెండోది. మూడోది, ప్రజలందరూ తిరుగుతున్నారు కాబట్టి పెరిగిపోతుంది. నాలుగోది, RT-PCR నెగిటివ్ వచ్చింది, మాకేం పర్లేదని మళ్ళీ తిరుగుతున్నారు జనాల్లోకి, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి. అంటే మీరు RT-PCR అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ చాలా రకాల, ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ చేసుకుంటే ర్యాపిడ్ టెస్ట్ సరిగ్గా చూపించట్లేదు, RT-PCR చేసుకోవాలని కేంద్రం కూడా చెప్పింది, చాలామంది చెప్తున్నారు. బట్ ర్యాపిడ్ టెస్ట్ చేసుకోకుండా RT-PCR చాలామంది చేసుకుంటున్నారు, అందులో యాక్యురసీ ఉందని. బట్ RT-PCRలో నెగిటివ్ చూపించిన వల్ల నాకేమీ లేదు కాదని హ్యాపీగా తిరిగే పరిస్థితి ఉంది. దీనికి ఏంటి పరిష్కారం? ఏం చేయాలి? పర్ఫెక్ట్గా కోవిడ్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే, ఎవరైనా కోవిడ్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏ టెస్ట్, సింగిల్గా ఏ టెస్ట్ చేస్తే పర్ఫెక్ట్గా యాక్యురసీగా వస్తుంది గురువారెడ్డి గారు? ఇప్పుడు సిమ్టమ్స్ ఉండి దగ్గు, జలుబు, ఆయాసం, ఒక 5 నిమిషాలు తిరిగితే సాచురేషన్స్ 90-92 పడిపోవటం, ఇలాంటి లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అది కోవిడే. ఇంకా దాన్ని అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్ లాగా. అప్పుడు RT-PCR చేయించాలి ఫస్ట్, నో డౌట్ అబౌట్ దట్. అది RT-PCR నెగిటివ్ వస్తే, సిమ్టమ్స్ ఉండి డెఫినెట్ గా CT స్కాన్ టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు CT స్కాన్ టెస్ట్ హాస్పిటల్స్ వాళ్ళందరూ తెగ డబ్బులు కొట్టేస్తున్నారు, ఇది దొంగ టెస్ట్, పరికరాని టెస్ట్, అనవసరమైన టెస్ట్ అని మళ్ళీ ఒక దాని మీద విమర్శలు వచ్చినాయి. దయచేసి చెప్తున్నాను నేను, ఇప్పుడు సెకండ్ వేవ్ లో CT స్కాన్ టెస్ట్ లో కొన్ని లక్షల మంది బయటపడ్డారు RT-PCR నెగిటివ్ ఉన్నవాళ్ళు, లక్షల మంది. వీళ్ళందరూ మామూలుగా అయితే ప్రాణాంత లెవెల్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, అది నెగిటివ్ అని చెప్పి తిరిగేవాళ్ళు, లేట్ అయిపోయింది. CT స్కాన్ సో సెన్సిటివ్, దాంట్లో తెలిసిపోద్ది, దాంట్లో స్కోరింగ్ ఉంది, కోరాయిడ్ అని, తర్వాత CT స్కాన్ స్కోర్స్ అని ఉంటాయి. దాన్ని బట్టి ఎన్ని లోపల ఎన్ని లంగ్స్ దెబ్బతిన్నాయి తెలుసుకొని దీన్ని బట్టి అడ్మిషన్ చేయాలా వద్దని కూడా చెప్తారు. అది ఒకటే వెరీ సెన్సిటివ్ టెస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది CT స్కాన్ టెస్ట్. తర్వాత CT స్కాన్ లో కూడా నీకు బేస్ ఆఫ్ ద లంగ్స్, అంటే లంగ్స్ లో పైన ఎపెక్స్ అంటారు, మిడిల్ లోబు, లోవర్ లోబ్ అని ఉంటది. లోవర్ లోబ్స్ బాగా దెబ్బ కొడుతుంది ఈ వైరస్. లోవర్ లోబ్స్ అన్నిటికంటే వలనరబుల్, అంటే దాని నుంచి పైకి ఆక్సిజన్ రావటం పోవడం అనేది కొంత కష్టంతో కూడుకున్న పని. సో అందుకని లోవర్ లోబ్ ఎప్పుడైతే దెబ్బ తినదో లంగ్ మెజారిటీ దెబ్బ దానివల్ల జరుగుతుంది. అందుకని బోర్లా పడుకొని ఆ గాలి పీల్చుకోమంటాం కారణం అదే. బోర్లా పడుకొని ప్రోన్ చేసినప్పుడు లోవర్ పార్ట్ ఆఫ్ ద లంగ్స్ ఓపెన్ అవుతాయి ఎక్కువ. సో దానికోసం ఇప్పుడు అది
రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ కూడా ఇంట్లో చేసుకోమన్నప్పుడు ప్రోన్ ఎక్సర్సైజ్ చెప్తున్నారు మా ఫిజియోథెరపిస్ట్ కూడా, బోర్లో పడుకొని గాలి ఇచ్చేయమని చెప్పి. సో కాబట్టి సిటీ స్కాన్ చెస్ట్ అనేది ఇప్పుడు వెరీ వెరీ స్టాండర్డ్ టెస్ట్ అయిపోయింది. సో ఎవరైనా డాక్టర్ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినా సరే బాబు సిటీ స్కాన్ చేయించుకోమంటే మాట్లాడకుండా వెంటనే సిటీ స్కాన్ చేయించుకోండి. అంటే ఖచ్చితంగా అటు ర్యాపిడ్ టెస్ట్లో కానీ ఆర్టీపీసీఆర్లో కానీ నెగిటివ్ వచ్చి కొద్దిగా లక్షణాలు ఏమాత్రం ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు సిటీ స్కాన్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దానివల్లే సివియారిటీ తెలిసిపోతుంది. ఓకే, సిటీ స్కాన్ టెస్ట్ కూడా నార్మల్ గా ఉందనుకో, అప్పుడు పర్లేదు, ఇతనికి ఏం పర్లేదు బాబు నువ్వు ఇంట్లో ఉండడం, ఆ సిమ్టమ్స్ తగ్గేదాకా మందులు వాడుకో, తగ్గకపోతే అప్పుడు రెమ్డెసివిర్ కూడా ఇంకోటి, రెమ్డెసివిర్ ఇదేమి సంజీవని కాదు, ప్రతి వాళ్ళని రక్షించే మందు అంతకంటే కాదు, అదొక వేలం పెరిగి ప్రతి వాళ్ళు రెమ్డెసివిర్ కావాలని బయట స్టేట్స్ నుంచి పోవడం. రెమ్డెసివిర్ ఎప్పుడు వాడాలో అప్పుడు వెరీ నేరో విండో, అది ముందు వాడినా నష్టమే, తర్వాత వాడిన పనికిరాదు. సో ఆ వాడాల్సిన టైం డాక్టర్స్ తెలుసు, దానికి స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ డాక్టర్లు ఇచ్చినప్పుడు తీసుకోండి. కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, రెమ్డెసివిర్ ఇవ్వట్లేదు, మేము ఇంకో హాస్పిటల్కి వెళ్తాం, కొంతమంది రెమ్డెసివిర్ బ్లాక్ లో అమ్ముతారు అని చెప్పి కొంతమంది, ఈ రకంగా రకరకాల ఇవ్వండి. రెమ్డెసివిర్ గురించి అంత మీరు కంగారు పడద్దు, హాస్పిటల్స్ లో ఉన్నవి, అది ఎప్పుడు వాడాలో ఎలా వాడాలో డాక్టర్స్ తెలుసు, అది నమ్మండి. అంటే గురువారెడ్డి గారు ఫస్ట్ వేవ్లో చాలా రకాల మందుల కోసం ప్రస్తావన వచ్చింది, ఫ్యాబీ ఫ్లూ నుంచి తర్వాత రెమిడిసివిర్ కానీ తర్వాత మలేరియాకి వాడే మందులు కానీ, మీరు అన్నట్టుగా బీసీజీ టీకాలు గతంలో ఇచ్చారు కాబట్టి ఆ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఇండియన్స్కి ఏషియా కంట్రీస్కి రాలేదని రకరకాల విశ్లేషణ కనిపించాయి. మొదటి వేవ్కి సెకండ్ వేవ్తో పోల్చుకుంటే మొదటి వేవ్లో ఏ మందులు అయితే కొన్ని పనిచేశాయో కరోనా పాజిటివ్ ఉన్న రోగుల్ని తిరిగి సక్రమ స్థితికి చేర్చడానికి ఆ మందులు ఇప్పుడు పనిచేస్తున్నాయా, లేదంటే ఈ డబుల్ మ్యూటెంట్ ట్రిపుల్ మ్యూటెంట్ అంటున్నారు కదా, ఆ మందులు పని చేయకుండా కొత్త మందులు ఏమైనా బలంగా పనిచేస్తున్నవి ఏమైనా ఉన్నాయా? మొదటి వేవ్ లో 20 రకాల ట్రీట్మెంట్లు బయటకు వస్తే ఒకటో రెండో మట్టుకే బతికి బట్టకట్టినాయి, మిగతా నిలిపోయింది. స్టార్టింగ్ ఫ్రమ్ క్లోరోక్విన్ దగ్గర నుంచి వాటిలో స్టీరాయిడ్స్ ఒకటి డెఫినెట్ గా అన్ని స్టడీస్ లో వాటి ఎఫికసీ ఒకటి తెలిసింది. నెంబర్ 1 ప్లాస్మా థెరపీ కొంతవరకు, అది కూడా అన్ని దాంట్లో రాలేదు, ప్లాస్మా థెరపీ కొంతమందికి పనిచేస్తుందని ప్లాస్మా థెరపీ. తర్వాత మోనోన్యూక్లియర్ యాంటీబాడీస్ ట్రీట్మెంట్, అది కూడా కొంతవరకు ఒకటి వచ్చింది. మూడోది ఇప్పుడు ఈ ఫావిపిరావిర్ అనేది టాబ్లెట్ హాస్పిటలైజేషన్ ఒకటి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, అది కూడా రీపర్పస్ డ్రగ్, అది కూడా కొంతవరకు ఉపయోగపడుతుందని అన్నారు అంతే. ఇప్పుడు మటుకు డెఫినెట్ గా రెమ్డెసివిర్ ఒక పర్టికులర్ విండో టైంలో, స్టీరాయిడ్స్ ఇంటెన్సివ్ కేర్ లోకి వెళ్ళిన తర్వాత, వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత, అది ప్రోన్ వెంటిలేషన్ బాగా ఉపయోగపడుతుంది, మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి అది బాగా నిర్ధారణ అయింది. అంటే ప్రోన్ అంటే బోర్లో పడుకోబెట్టి వెంటిలేటర్ ట్యూబ్ వేసినా సరే బోర్లో పడుకోబెడతారు, దాన్ని ప్రోన్ వెంటిలేషన్ అంటారు. రైట్, అంటే ఫైనల్ గా మాట్లాడండి గురువారెడ్డి గారు, మీరు ఏదో మాట్లాడుతున్నారు, మాట్లాడండి. ఈ 4 నిర్ధారణ తేలి ఈ 4 ట్రీట్మెంట్ లో బాగా స్టాండర్డ్ అయిపోయినాయి. ఓకే, అంటే వాటితో ఫలితాలు బాగుంటున్నాయా? కొంత కరోనా ఫలితాలు బాగుంటున్నాయి డెఫినెట్ గా. ఓకే, అంటే గురువారెడ్డి గారు ఫైనల్గా ఏం చెప్తారు? ఒకటి, మేలో పీక్ లెవెల్ చూడబోతున్నామని అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, వాతావరణం కూడా అలాగే ఉంది, సెప్టెంబర్ వరకు తగ్గే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇంకా ప్రజలు ఏ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? నెంబర్ 1 మాస్క్ కంపల్సరీగా వేసుకోండి. నెంబర్ 2 వీలున్నంత వరకు ఇంటి దగ్గర నుంచే పనులు చేయండి. మాలాంటి డాక్టర్లకు బయటికి వెళ్ళక తప్పదు, హాస్పిటల్కి వెళ్ళక తప్పదు, బట్ మిగతావన్నీ ఇంట్లో నుంచే చేసుకోండి. అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి వెళ్ళదు. మూడోది, జనసందోహాలు ఉన్నట్టు పార్టీలు ఫంక్షన్స్ వాటికి వెళ్ళొద్దు, పెట్టుకోవద్దు, అది మూడోది. నాలుగోది, వ్యాక్సిన్ ఎంత తొందరగా 18 years పైన ఉన్న ప్రతి ఒక్కరు, ఇప్పుడైతే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేయించుకోవచ్చు, ప్రతి వాళ్ళు వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. క్యాన్సర్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇమ్యూనో కాంప్రమైజ్ ఉన్న దగ్గర నుంచి కూడా అందరూ వ్యాక్సిన్ చేయించుకోండి. అది ఇదే కోవాక్సిన్, కోవిషీల్డ్ రష్యా నుంచి వచ్చిందా, అమెరికా నుంచి వచ్చిందా మీకు అనవసరం. మీరు ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ చాలా 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 తక్కువ, కాబట్టి దొరికిన వ్యాక్సిన్ చేయించుకోండి. గైడ్ లైన్స్ ప్రకారం సెకండ్ డోస్ కూడా కంప్లీట్ చేసుకోండి. రెండో వ్యాక్సినేషన్ కూడా చేసుకున్నాం కదా అని చెప్పి బరి తెగించి తిరగద్దు, జాగ్రత్తగా ఉండండి. రైట్, థ్యాంక్ యూ గురువారెడ్డి గారు. ఈ సమయంలో మీ విలువైన అభిప్రాయాలు 10 టీవీతో పంచుకున్నారు, అలాగే ప్రజలను కూడా కొంత సెన్సిటైజ్ చేశారు. మీకు 10 టీవీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది సన్షైన్ ఎండి, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గురువారెడ్డి గారితో ఈ వారం వచ్చిన వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, సెప్టెంబర్ వరకు ఖచ్చితంగా
ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మేలో పీక్ చూడబోతున్నాము. థర్డ్ వేవ్ కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా స్పీడప్ అయితే కానీ మనం కొంత ఈ పరిస్థితి నుంచి బయటపడలేము. అగ్రరాజ్యాలు కానీ అంటే అమెరికా కానీ బ్రిటన్ కానీ అలాగే ఇజ్రాయిల్ ఇటలీ లాంటి చిన్న దేశాలు కూడా స్పెసిఫిక్గా కొంత వ్యాక్సినేషన్ స్పీడప్ చేయటం, కొంత మా కంట్రీ ఫస్ట్ అన్న ఒక నేచర్ని ప్రదర్శించడం వల్ల ఈ కొంత కంట్రోల్ చేయగలిగాయి. అదే తరహా ధోరణి, అదే తరహా ప్రిపేర్డ్నెస్ మనలో ఉండాలి. ఫస్ట్ వేవ్లో ఉన్న మన ప్రిపేర్డ్నెస్ సెకండ్ వేవ్తో పోల్చుకుంటే చాలా బాగుంది. బట్ సెకండ్ వేవ్ ఆ ప్రిపేర్డ్నెస్ లేకపోవడం వల్ల, తక్కువ అంచనా వేయటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని గురువారెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది ఈ వారం క్వశ్చన్ అవర్. మరో వారం మరో గెస్ట్తో క్వశ్చన్ అవర్లో కలుద్దాం.